వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడదకు చెక్ పెట్టిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోగుదాల పావని రమేష్ గౌడ్. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వెల్లడి. మోస్ట్ వాంటెడ్ శ్రీకాంత్ ముఠా గుట్టురట్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు 40 చోరీ కేసుల ఛేదన, 53 లక్షల ఆస్తి స్వాధీనం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు గుంటగంట్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. సూర్యాపేట కాంగ్రెస్ లో ఇన్ఛార్జ్ పదవికి త్రిముఖ పోటీ. పటేల్, సర్వోత్తం రెడ్డి, వేనారెడ్డిల మధ్య ఆసక్తికర సమీకరణలు. మరిగూడ బైపాస్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా. అరెస్టైన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి. నాంపల్లి చేనేత సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. జగ్ని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రా విన్నర్లకు బహుమతులు అందజేసిన ఆర్డీఓ అశోక్ రెడ్డి. హుజూర్ నగర్ లో ఘనంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అర్ధరాత్రి పిలుపు, తెల్లవారేసరికి 12 బిడ్డ జననం. ఆత్మకూరేస్ పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ రమ్యకు ప్రశంసల జల్లు. ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్న కోతుల బెడదను నివారించేందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి ప్రత్యేక కోతులు పట్టే నిపుణుల బృందాన్ని రప్పించారు. ఈ బృందం చౌటుప్పల్ పట్టణంలో విద్యానగర్ పరిసరాలలో మరియు హెచ్పీ గ్యాస్ సమీపంలో కచ్చీరు ప్రాంతం వద్ద ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసింది. చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్న కోతుల బెడదను నివారించేందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోగుదాల పావని రమేష్ గౌడ్ ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి ప్రత్యేక కోతులు పట్టే నిపుణుల బృందాన్ని రప్పించారు. ఈ బృందం చౌటుప్పల్ పట్టణంలో విద్యానగర్ పరిసరాలలో మరియు హెచ్పీ గ్యాస్ సమీపంలో కచ్చీర్ ప్రాంతం వద్ద ప్రత్యేక బోనులను ఏర్పాటు చేసి ఈ క్రమంలో శనివారం ఉదయం రాజమండ్రి బృందం సుమారు 211 కోతులను బంధించారు. చైర్పర్సన్ ఆదేశాల మేరకు పట్టుబడిన ఈ కోతులను సురక్షితంగా ములుగు జిల్లాలోనే మాటు కొండూరు అటవీ ప్రాంతంలో వదిలివేయడానికి తరలించారు. పట్టణ ప్రజల రక్షణ సౌకర్యమే మా ప్రథమ ప్రాధాన్యత. గత కొన్నేళ్లుగా కోతుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం మున్సిపాలిటీలోనే కోతుల బెడద నుండి విముక్తి చేసేందుకు ఈ చర్యను కొనసాగిస్తాయని చైర్పర్సన్ శ్రీమతి మూగుదాల పావని రమేష్ గౌడ్ తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాకా చిరంజీవి, హన్ను మహమ్మద్, బద్రి, గాలయ్య, చింతల ఉమామహేశ్వరి, నాయకులు చింతల సాయిలు, బత్తుల దాసు మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెలుగు వెంకన్న మరియు రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులకు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి గత 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చాయని, మండలాల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే సూర్యాపేటలో ఓట్లు తక్కువగా వస్తున్నాయని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.
శనివారం నాడు సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా నియమించబడిన వెలుగు వెంకన్న మరియు రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులకు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి గత 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటు తక్కువగా వచ్చాయని, మండలాల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే సూర్యాపేటలో ఓటు తక్కువగా వస్తున్నాయని, కాబట్టి ఈసారి సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు పడే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే వ్యూహాచరణ చేయాలన్నారు. సీనియర్ నాయకుడు కౌన్సిలర్ వెలుగు వెంకన్నకు పట్టణ అధ్యక్షుడు పదవి రావడం కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తుందని, ఆయన నాయకత్వంలో సూర్యాపేటలో బ్రహ్మాండమైన మెజార్టీ సాధించాలన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో కూడా కమిటీలు వేయాలని పట్టణ అధ్యక్షులు సూచించారు. వెలుగు వెంకన్న వివాదరహితుడని, అంకిత భావంతో పనిచేసే నాయకుడన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేటలో నాయకులు కలిసిమెలిసి పనిచేయడం వలన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, పార్టీలో వర్గపోరు వలన ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి గెలవడం జరిగిందని, అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీకి బలం లేదన్నారు. ఈసారి నాయకులందరూ ఏకమై ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా గట్టిగా ప్రయత్నం చేయాలని, సూర్యాపేటను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రమణారెడ్డి, నేరెళ్ల మధు, బెల్లంకొండ శ్రీరాములు, బంటు చొక్కయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, ఫారూక్, పాలగాని కృష్ణ, నాయకులు నిమ్మల వెంకన్న, దొంతిరెడ్డి, సైదిరెడ్డి, వాల్దాస్, దేవేందర్, ధర్మానాయక్, రంగారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు పెట్టండి. నా గెలుపుకు సహకరించిన 40వ వార్డులో ముఖ్యంగా ఒక 10 మంది 15 మంది మాకు ముఖ్యంగా నా సోదరులు ఉన్నారు. వాళ్ళకు కూడా పేరు పేరున పాదాబంధనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు ఈ పదవి రోజు లేదు. మనం ఎన్నో ఓడిపోయి ఉంటే మనం గుర్తించే వాళ్ళే కాదు. మేము 3 సార్లు గెలిచి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ముఖ్యంగా మా వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సూర్యాపేటలో ఏ ధర్నా జరిగినా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా భారీ మొత్తంలో జన సమీకరణ తీసుకురావాలంటే నేను 45వ వార్డు నుంచే తీసుకొచ్చేవాడిని. ఏదున్నా నేను ఎవరికైనా ఒక రూపాయి ఆశించకుండా, ఏది కూడా నా సొంత ఖర్చులతో నా వార్డు జనాభా పెట్టుకుంటూ ఈ ప్రోగ్రాం చేసుకుంటూ రావడం జరిగింది. 2014లో అన్న తెలుగుదేశం పార్టీకి నిలబడ్డప్పుడు నా వార్డుకు సంబంధించి ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు చెయ్యండి ఏది లేదు. ఆయన పర్యటనలు కానివ్వండి, వాడవాడ పాదయాత్ర కానివ్వండి, ఏ ప్రోగ్రాం చేసినా అతను ఎంత ఉంటుందో అతను అంతర్గతంగా నేను ఉంటూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిన కనుక నాకు ఈ అవకాశం కల్పించిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక్క నాయకుడిని నమ్ముకున్నాను. నేను ఏ పార్టీ మారలే, ఎవరి దగ్గర పోలే. నేను సత్యంత వరకు ఒకరోజు రమేష్ అన్న గారు నేను వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోతావు, ఆడిపోతావా, మన సత్యంత కాలం కలుపుకుందామని ఒకటే ఒక మాట నాతో అన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నా. నేను సత్యనంత కాలం రమేష్ అన్న ఈ రోజు పదవులు ఉంటాయి, పదవులు పోతాయి, రేపు అధికారం ఉందో అధికారం పోతుంది. అది ముఖ్యం కాదు నాకు కావాల్సింది. ఓన్లీ రమేష్ అన్న తోటే నా ప్రయాణం. రమేష్ రెడ్డి గారిని సూర్యాపేటలో ఎమ్మెల్యే చేయడమే నా తక్షణ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. నాకు ఇంత పెద్ద బరువు బాధ్యత నా మీద పెట్టి నాకు నేను ఎన్నిసార్లు అడిగినా కూడా కొంతమంది నా దగ్గర చాలా మంది రావడం జరిగింది. ఇక మీరు అక్కడ ఏముందో అక్కడ ఎందుకు పోతున్నా మా దగ్గర రమ్మన్నారు. నాకు ఎన్ని అవకాశాలు కల్పిస్తామని చూసాడు. నా మీద SC/ST కేసు పెట్టాడు. ఏది పెట్టినా కూడా నాకు ఏది అవసరం లేదు. నా ప్రయాణం ఒకటి రమేష్ రెడ్డి గారితో. రమేష్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటాను, ఆయనతో నా ప్రయాణం అని చెప్పి నిక్కాల్సిగా చెప్పి ఇంటికి వచ్చి పంపించిన నేను నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా కూడా నా ప్రయాణం రమేష్ రెడ్డి గారి అయితే జరుగుతుందని నేను కోరుకుంటూ, అంతేకాకుండా నేను ఇప్పుడు ప్రస్తుతానికి మన వాళ్ళు సోదరులు బ్రహ్మాండంగా సెటిల్ అయినరు, ఆర్థికంగా కూడా మంచి బలంగా ఉన్నారు. పైసలు పెట్టే గుణం
ఆయన చేసే వ్యాపారం కూడా నిజంగా ఆయన అదృష్టమే. మనం అందరం వేసేసరికి ఆయన బిజినెస్ అయిపోతుంది. దాంట్లో డిస్టర్బెన్స్ అయ్యేది కూడా ఏం లేదు. ఎందుకంటే మన కార్యక్రమాలు ఇలా భోజనాలు పెట్టమనగానే 200 మందికి ఇలా మనం భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి మన కార్యక్రమాలు నిర్వహించాలంటే కూడా డబ్బులు కావాలి. డబ్బులు కావాలని అంటే ఎవరి దగ్గర వసూలు చేసే కార్యక్రమం కాకుండా తన సొంతంగా కష్టపడి సంపాదించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాడు. మరి ఈరోజు పట్టణాధ్యక్షుడైన కాబట్టి ప్రతి నిమిషం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసు 2 తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు అంతర్రాష్ట్ర చోరీ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ముఠాలోని 6గురిని అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుండి 53 లక్షల విలువైన 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి ఆభరణాలు, 1.5 లక్షల నగదు, 2 టీవీలు, 2 సౌండ్ బార్లు, 5 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు భూష్మత్ శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చోరీ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ముఠాలోని 6గురిని అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 53 లక్షల విలువైన 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి ఆభరణాలు, 1.50 లక్షల నగదు, 2 టీవీలు, 2 సౌండ్ బార్లు, 5 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, డి చంద్రశేఖర్ రెడ్డి మిర్యాలగూడ రూరల్, సిఐపిఎన్ డి ప్రసాద్ నిడమనూరు, ఎస్ఐ విజయ్ కుమార్, సిసిఎస్ఎస్ఐ యు సురేష్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సాంకేతిక ఆధారాల సహాయంతో నిఘా నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూష్మి శ్రీకాంత్ విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నల్గొండ జిల్లాలో వైన్ షాపుల వద్ద పరిచయమైన యువకులను లక్ష్యంగా చేసుకుని ముందుగా మద్యం తాగించడం, డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా స్నేహం పెంచుకునేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గమంటూ చోరీలకు ప్రలోభ పెట్టి తాళాలు పగలగొట్టడం నుంచి సీసీ కెమెరాలను తప్పించుకోవడం వరకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం 9 మంది సభ్యులతో ముఠా పనిచేసినట్లు గుర్తించారు. వీరిలో తమ్మిశెట్టి నాగరాజుపై గతంలో 10 కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించే సమయంలో భూష్మ శ్రీకాంత్తో పరిచయం ఏర్పడినట్లు విచారణలో తేలింది. అనంతరం ఇద్దరు కలిసి యువకులను నేరాల వైపు మళ్లించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో తమ్మిశెట్టి నాగరాజు, అల్లంశెట్టి సాయి కిరణ్ అలియాస్ పాండు, సమంతపు వెంకట్ అశోక్, ఆలెటి కోటేశ్వరరావు, సపావత్ నాగ కిరణ్ బాబు నాయక్, పిల్లి రాజేష్ ఉన్నారు. గాడిబైన గోపిసాయి, తంబ్రడ రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ టౌన్, నల్గొండ, వాడపల్లి, తిప్పర్తి, మాడుగులపల్లి, చండూరు, కన్గల్, డిండి, నర్సరావుపేట, బాపట్ల, పిడుగురాల, విజయవాడ తదితర ప్రాంతాలలో మొత్తం 40 చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 12 సంఘటనలు లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోవడంతో పాటు సీసీటీవీ దృశ్యాలు కూడా కీలక ఆధారాలు నిలిచాయని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, డి చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్, సిఐపిఎన్ డి ప్రసాద్, నిడమనూరు ఎస్ఐ విజయ్ కుమార్, సిసిఎస్ఎస్ఐయు సురేష్తో పాటు హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, నాగరాజు, వాహిద్ పాషా, ఫాయజ్, కానిస్టేబుల్ శివరాజ్, నరేష్, గులాంతస్తగిరి, కమల్, కిషోర్, సాయి, జునైద్, నాగరాణిలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నగదు బహుమతులు, ప్రశంసలతో అభినందించారు. ఈ కథనాన్ని అభినందించిన పోలీస్ ప్రకటన ఆధారంగా వార్తా షీరులో రూపొందించబడింది.
గ్యాంగ్ లీడర్ బుష్మి శ్రీకాంత్ని మనం పోయిన వారము అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో అతని మీద ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అతని మనము మన దగ్గర ఉన్న మిర్యాలగూడ రూరల్లో ఉన్న గ్రేవ్ కేసు క్రైమ్ నెంబర్ 257/24లో అతన్ని మనం రిమాండ్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అతని పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి విచారణలో మనం ఇవాళ అతనితో పాటు అతని గ్యాంగ్లో ఇంకొక 8 మందిని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మన కస్టడీలో ఒక 6 మనము వాళ్ళని కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా మనం రికవర్ చేసినాము. ఇప్పుడు ఈ 6 కూడా వీళ్ళందరూ ఏపీ ఇంకా కొంతవరకు పక్క రాష్ట్రాల్లో చెందిన వీళ్ళు తుమ్మిశెట్టి నాగరాజు, సాయి కిరణ్, అశోక్, కోటేశ్వరరావు, నాగకిరణ్, ఇంకా పిల్లి రాజేష్. ఈ 6 ఇప్పుడు మనం ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. అయితే బుష్మి శ్రీకాంత్ వీళ్ళందరికీ ఒక లీడర్ లాగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దొంగతనం ఎలా చేయాలో నేర్పించుకుంటూ లాక్ బ్రేక్స్ ఎట్లా చేయాలి, పోలీస్ నుంచి దూరంగా ఎట్లా ఉండాలి, ఎలా వాడితే ఎలా మనము వ్యవహరిస్తే పోలీస్ నుంచి దూరంగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా బుష్మి శ్రీకాంత్ కింద వీళ్ళు ట్రైనింగ్ లాగా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా బుష్మి శ్రీకాంత్ మందు షాపులలో ఎక్కడైనా బయట ఖాళీగా కనిపించినప్పుడు మనం తొందరగా డబ్బులు సంపాదించవచ్చు, ఇట్లా ఇల్లులు దోచుకొని మనం ఇలా ప్రాపర్టీ మనం ఇలా దొంగతనం చేస్తే మనకి తొందరగా డబ్బులు రిటర్న్ వస్తాయి అని చెప్పేసి వీళ్ళందరికీ దొంగతనం చెప్పేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని కూడా దొంగలుగా మార్చినాడు బుష్మి శ్రీకాంత్. ఇతని మీద మనం పీడీ యాక్ట్ కూడా మన త్వరలో కూడా మనం పెట్టడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో ఎక్కడ దొంగతనం అయినా కూడా తక్షణమే CCS ఇన్స్పెక్టర్, లోకల్ పోలీస్ వాళ్ళు కూడా అందరూ ఏమంటే పట్టుకోవడం జరుగుతున్నది. ఒకవేళ ఇక్కడ వచ్చి దొంగతనం చేసినా పట్టుకోము అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒక భయం అనేది ఉన్నది, ఫైరింగ్ అయింది కాబట్టి. సో ఇదంతా కూడా ఆపరేషన్ CCS తరపు నుంచి CCS ఇన్స్పెక్టర్ గారు, CCS హెడ్ కానిస్టేబుల్ విష్ణు, మన రూరల్ CI PND ప్రసాద్, CCS ఇన్స్పెక్టర్ గారు, ఇంకా అందరు SIలు అందరూ కూడా ఇదంతా కూడా వర్కౌట్ చేసుకొని కానిస్టేబుల్స్తో పాటు అందరూ కూడా మంచి ఆపరేషన్ చేసి ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్ పంపించి మళ్ళీ పోలీస్ కస్టడీలో ఇంకా ఫర్దర్గా కూడా ఏమైనా మనకి దొరుకుతుందేమో కూడా మనం చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మా దగ్గర నల్గొండ జిల్లాలో 2024 నుంచి వీళ్ళు వాడపల్లి, పిడుగురాల ఆ ఏరియా బార్డర్ ఏరియాలో రెంట్కి ఇల్లులు తీసుకొని ప్రతి 10 రోజులు 15 రోజులకి వాళ్ళు అక్కడక్కడ ఇల్లులు మార్చుకుంటూ లాస్ట్ 2 years నుంచి కూడా ఈ అఫెన్స్లన్నీ, ఈ దొంగతనాలన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అవును. అయితే ఇందులో ఇప్పుడు మన దగ్గర ఉన్న A1 A2 అంటే మన కేసులో తుమ్మిశెట్టి నాగరాజు, ఇతని మీద ఆల్రెడీ 10 కేసులు ఉన్నాయి. ఇతను డకాయిటీ కేసులు, రాబరీ కేసులు ఉన్నాయి. ఇతనికి ఆల్రెడీ ఒక 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడ్డది. అయినా కూడా ఆయన మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి దొంగతనాలకి పాల్పడడం జరిగింది. థ్యాంక్ యూ. లేవు, రేప్ కేసులు ఏం లేవు. రాష్ట్ర DGP గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయడం జరిగింది, వాళ్ళకు కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మర్డర్ కేసు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కుడిభుజంగా పనిచేసి కేసీఆర్ మంత్రివర్గంలో విద్యుత్ మరియు విద్యాశాఖలు సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు.
నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గుడి భుజంగా పనిచేసి కేసీఆర్ మంత్రివర్గంలో విద్యుత్ మరియు విద్యాశాఖలు సమర్థవంతంగా నిర్వహించారని తెలియజేశారు. వారు మంత్రిగా నల్గొండ జిల్లాకు ఎనలేని సేవలందించారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, వారి నాయకత్వంలోనే ఉమ్మడి జిల్లాకు 3 మెడికల్ కళాశాలలు, దామరచర్ల విద్యుత్ ప్లాంట్, సూర్యాపేట, భువనగిరి జిల్లాల ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను వారి హయాంలో సాధించారని తెలియజేశారు. వారు నిండు నూరేలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఓ మాలేష్ శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, బక్కా పిచ్చయ్య, సింగం రామ్మోహన్, కాంచనపల్లి రవీందర్రావు, అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కన్గల్ మండల పార్టీ అధ్యక్షుడు ఫల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి, అశోక్, రత్నగిరి, తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపిక్, ప్రవీణ్ రెడ్డి, బానావత్ దీప్లా, దొడ్డి రమేష్, సయ్యద్ జఫర్, జమాల్ ఖాద్రి, బాష్పాక హరికృష్ణ, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, సింగం లక్ష్మి, మామిడి పద్మ, యాట జయప్రదరెడ్డి, నిర్మల, బొమ్మరబోయిన నాగార్జున, సుంకిరెడ్డి, వెంకటరెడ్డి, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, గుండబైన చెంగయ్య, కోట్ల జైపాల్ రెడ్డి, రాపోలు వెంకటేశ్వర్లు తదితరులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి చేసిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి. ఏ
సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నియామకం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విధంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ పదవి భర్తీ చేయడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతం నుండి సన్నిహితంగా ఉన్న నాయకుడిగా పేరున్న పటేల్ ఈ పదవిని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నియామకం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఎక్కడ కనిపించని విధంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ పదవిని భర్తీ చేయడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతం నుంచి సన్నిహితంగా ఉన్న నాయకుడిగా పేరున్న పటేల్ ఈ పదవిని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన గతంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. రాష్ట్ర నాయకత్వంతో ఉన్న సన్నిహిత్యం పార్టీ కోసం చేసిన సేవలు తనకు కనిపిస్తున్నాయని ఆయన వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడిగా సర్వోత్తం రెడ్డి కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దామోదర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే అవకాశం తనకే ఇవ్వాలని ఆయన అనుచరులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ బలం, కార్యకర్తల మద్దతు తనకు అనుకూలంగా మారుతుందని ఆయన వర్గం విశ్వసిస్తోంది. అలాగే దామోదర్ రెడ్డికి సుమారు 4 దశాబ్దాల పాటు అత్యంత సన్నిహితంగా సహచరుడిగా కుడిభుజంగా పనిచేసిన వేనారెడ్డి కూడా ఇన్ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. పార్టీని కష్టకాలంలో బలోపేతం చేయడంలో తన పాత్ర ఉందని, సీనియారిటీతో పాటు కార్యకర్తలు తనకున్న ఆదరణను పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకులు తమ తమ స్థాయిలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి తమ వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. దీంతో సూర్యాపేట కాంగ్రెస్లో ఇన్ఛార్జ్ నియామకంపై రాజకీయ చర్చలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. ఏ నాయకుడికి అవకాశం దక్కినా మిగిలిన వర్గాలను సమన్వయం చేయడం పార్టీకి సవాల్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట కాంగ్రెస్లో 3 ప్రధాన వర్గాలు చురుగ్గా పనిచేస్తుండటంతో ఇన్ఛార్జ్ నియామకం కేవలం ఒక పదవి భర్తీ కాకుండా భవిష్యత్ రాజకీయ సమీకరణను ప్రభావితం చేసే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. రానున్న రాజకీయ సంస్థల ఎన్నికలు, భవిష్యత్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్టానం అన్ని కోణాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సూర్యాపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కనుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిపై విశ్వాసం ఉంచుతాయి? పటేల్కు అవకాశం దక్కుతుందా? దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడైన సర్వోత్తం రెడ్డికి ప్రాధాన్యత లభిస్తుందా? లేక సీనియర్ నాయకుడు వేనారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశాలపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠం నెలకొంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ముఖ్యంగా మా పత్రికా సోదరులకు, నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్ననే అయిపోయిన సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ ఒకటేనా? ఏమన్నాడు అన్నారు ఎవరికి లేడట్నా? అట్లా పెద్దవాళ్ళకు చేతులు నమస్కారం చేయాలి, సేకరించడం కాదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాటి కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయకపోవడంతో మర్రిగూడ బైపాస్, పానగల్ బైపాస్ల వద్ద అనేక ప్రమాదాలు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఫ్లైఓవర్లు శాంక్షన్ అయ్యాయి. దీంతో పానగల్ బైపాస్ పూర్తి ప్రారంభం కూడా అయింది. మరొక ఫ్లైఓవర్ మర్రిగూడ బైపాస్ వద్ద రాజకీయ కారణాలతో పూర్తయిన ఫ్లైఓవర్ను ప్రారంభించకపోవడంతో అనేక ప్రమాదాలు అవుతున్నాయన్నారు. నాటి కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయకపోవడంతో మర్రిగూడ బైపాస్, పానగల్ బైపాస్ల వద్ద అనేక ప్రమాదాలు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఫ్లైఓవర్ శాంక్షన్ అయి దీంతో పానగల్ బైపాస్ పూర్తయి ప్రారంభం కూడా అయింది. మరొక ఫ్లైఓవర్ మర్రిగూడ బైపాస్ వద్ద రాజకీయ కారణాలతో పూర్తయిన ఫ్లైఓవర్ను
ప్రారంభించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి దృష్టికి తేవడంతో నిరసన వ్యక్తం చేస్తూ నేడు చర్లపల్లి వద్ద ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టేందుకు పోలీసుల రంగం ప్రవేశంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిగూడ బైపాస్ వద్ద వందలాదిగా వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు తాము ఇక్కడి నుంచి లేచేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ డీఎస్పీ ఆధ్వర్యంలో కంచెల భూపాలరెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, పలువురు కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాపాడాలి స్థానిక ప్రజల ప్రాణాన్ని వెంటనే కాపాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. కాపాడాలి స్థానిక ప్రజల ప్రాణాన్ని వెంటనే. కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. భూపాలరెడ్డి గారు నాయక్. అరే మళ్ళీ అయిపోయింది. కలెక్టర్ గారు కూడా మాట్లాడిండు. కలెక్టర్ గారు కూడా మాట్లాడిండు. సీఎం సాబ్ అయిపోయి అయ్యాల ప్రారంభమైనట్టు మేము ఒట్టుగా కంప్లీట్ అయిన రోడ్ ఎందుకు ప్రారంభించారు? ప్రారంభం ఎందుకు ప్రారంభం చేస్తున్నారు? అరే ప్రాణాలు పోయింది.
నాంపల్లి మండల కేంద్రంలోని నరసింహస్వామి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఎన్నికల అధికారి నాగిళ్ల మురళి, నూతన అధ్యక్షురాలు నక్క యాదమ్మ భువనేశ్వర్తో పాటు ఉపాధ్యక్షుడు గంజి సంజీవ్, ప్రధాన కార్యదర్శి కోట లక్ష్మి అయోధ్య, కోశాధికారి రుద్ర వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు నక్క చంద్రమౌళి నూతన సంఘ కార్యాలయాన్ని ప్రారంభించారు. నాంపల్లి మండల కేంద్రంలోని నరసింహస్వామి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఎన్నికల అధికారి నాగిళ్ల మురళి, నూతన అధ్యక్షురాలు శ్రీమతి నక్క యాదమ్మ భువనేశ్వర్తో పాటు ఉపాధ్యక్షుడు గంజి సంజీవ్, ప్రధాన కార్యదర్శి కోట లక్ష్మి అయోధ్య, కోశాధికారి రుద్ర వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు నక్క చంద్రమౌళి నూతన సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం న్యాయవాది నక్క రవీందర్ మాట్లాడుతూ సభ్యులంతా ఐక్యంగా పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులను శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కర్నాటి జయప్రకాష్, సంగెపు ఫరందాములు, పిల్లలమర్రి రంగయ్య, సిరిపోతు శ్రీరాములు, పున్నా కోటేశ్వర్, కర్నాటి నాగరాజు, సిరందాస్ కేశవులు, కర్నాటి మహాత్మ, కోమటి వెంకటేశం, కర్నాటి శ్రవణ్ కుమార్, కోమటి శేఖర్, కర్నాటి సాంబశివ, గుర్రం శ్రీనివాస్, కర్నాటి శ్రీహరి, సంగెపు లక్ష్మణ్, మల్లేష్, పద్మశాలి కుల బాంధవులు, సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టుకో, అందరు కలిసి పట్టుకుంటా. ఒకటి నేను నరసింహస్వామి చేనేత సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘము నాంపల్లి మండలము నల్లగొండ జిల్లాకు ఏ పదవి ఆ పదవి ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలము తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964లోని నియమ నిబంధనలకు లోబడి మరియు సంఘ నియమావళి ప్రకారము నడుచుకుంటానని ఎలాంటి స్వలాభాలకు. నల్గొండ పట్టణంలో జగిని టెక్స్టైల్స్ నందు 69వ వార్షికోత్సవ బంపర్ లక్కీ డ్రాను ఆర్డీఓ అశోక్ రెడ్డి, కార్పొరేటర్ హజీ తమ చేతులతో తీశారు. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి వంశీకృష్ణ గెలుపొందారు. నల్గొండ పట్టణంలో జగిని టెక్స్టైల్స్ ఈ సువర్ణ అవకాశాన్ని 4 నెలల పాటు కొనసాగించారు. ఈరోజు లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత 69 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లా ప్రజల ఆధారాభిమానాలు చూరగొని వారికి నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నారని అన్నారు.
నల్గొండ పట్టణంలో జగిని టెక్స్టైల్స్ నందు 69వ వార్షికోత్సవం బంపర్ లక్కీ డ్రా నందు ఆర్డీఓ అశోక్ రెడ్డి, కార్పొరేటర్ హాజీ తమ చేతులతో తీశారు. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి వంశీకృష్ణ గెలుపొందాడు. నల్గొండ పట్టణంలో జగిని టెక్స్టైల్స్ ఈ సువర్ణ అవకాశాన్ని 4 నెలల పాటు కొనసాగించారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత 69 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లా ప్రజల ఆదరాభిమానాలు చూరగొని వారికి నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నారని తెలిపారు. డ్రాలో గెలుపొందిన సభ్యులకు అభినందనలు తెలియజేశారు. పట్టణంలో వస్త్ర వ్యాపారంలో తనదైన ముద్రతో ముందుకు వెళ్తున్న జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్నను అభినందించారు. కార్యక్రమంలో జగిని వెంకన్న, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రాపర్గా వారు పనికి సంబంధించిన పేపర్లు అన్నీ కూడా కార్పొరేటర్ గారు మిగిలిన వాళ్ళ వస్త్రాలు ఎంత చూసి ఇందులో మేము వాళ్ళని నెగోషియేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏం నాగేంద్ర అది కూడా ఇట్లా ఎక్కడ ఏం కాదు మళ్ళీ కావద్దు సార్ ఇక్కడ ఛాన్స్ నిలబడ్డాయి నిలబడ్డలకు కూడా అవకాశం కావాలి. వంశీ కృష్ణ 734. లైన్లో ఉంది సార్ చూసి వసంత అంటే మీ వాళ్ళేనా సార్? వంశీకృష్ణ అంటే ఎవరు సార్? మీ పేరు సార్? మీరు ఏం చేస్తారు సార్? రిటైర్డ్ ఎంఈఓ సార్. మాది జగిని టెక్స్టైల్స్ సార్. జగిని టెక్స్టైల్స్ నల్గొండ. మీరు ఇక్కడ కూడా నల్గొండలో మా దగ్గర బట్టలు కొన్నారు, మీకు ప్రైజ్ వెళ్ళింది సార్. ఆడియో వాళ్ళు సార్ ఒకసారి మాట్లాడండి సార్. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలో కేక్ కట్ చేసి అనంతరం హుజూర్నగర్ టౌన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీశ్వరరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలో కేక్ కట్ చేసి అనంతరం హుజూర్నగర్ టౌన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పోరాటానికి హర్షణీయాంశాలు కేసీఆర్ వెంటే ఉండి రాష్ట్రం ఏర్పాటు చేయడంలో తనదంటూ ఓ మార్కు చేశారన్నారు. ఎప్పుడు పార్టీకి విధేయుడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఆపదంటే హర్షణీయాంశాలు అందుబాటులో ఉంటే మహోన్నమైన వ్యక్తి అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ కాంతులతో దగదగలాడించిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. నేడు ఆ మహానీయుడు పుట్టినరోజు నియోజకవర్గ వ్యాప్తంగా
సమన్వయకర్త ఒంటేదు నరసింహారెడ్డి సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభిమానులే స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అమర్ గౌడ్, దొడ్డ నరసింహారావు, పచ్చిపాల ఉపేందర్, కొండారెడ్డి అలీ, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, ఉద్యమనేత జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, ఉద్యమనేత జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. ఉద్యమనేత జగదీష్ రెడ్డి గారికి, ఉద్యమనేత జగదీష్ రెడ్డి గారికి, ఉద్యమనేత జగదీష్ రెడ్డి గారికి, ఉద్యమనేత జగదీష్ రెడ్డి గారికి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, ఉద్యమనేత జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జగదీశ్వర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ఉద్యమ నేత, ఆనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండే కరువును పారదోలి ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించి చివరి ఎకరం దాకా నీరందించేలాగా కాలువలను ఆధునీకరణ కేసీఆర్ తో కలిసి కాలువలను ఆధునీకరణ చేయించినటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రాంత బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు భారీ ఎత్తున ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఇవాళ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసుకొని అనంతరం మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాకంటక పాలన రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి రక్తం కావాలని అడుగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత రక్తం కావాలో చెప్పండి. మీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వమే కాదు కింది స్థాయి కేడర్ కూడా రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు మాత్రం రాష్ట్రంలో కేసీఆర్ గారు జలయజ్ఞం చేసి ఈరోజు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందించే లెక్క ఇలా పాలమూరు కానీ అదేవిధంగా కాళేశ్వరం లాంటి సీతారామ ప్రాజెక్టు లాంటి అనేకమైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్రంలో కరువును పోగొట్టి దేశంలో తెలంగాణను ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఒక భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ తీసుకురావడం జరిగింది. మీరు రాజకీయ కక్షతోని ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం మీద తర్వాత అదేవిధంగా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి మీద కక్షతోని అసెంబ్లీ సాక్షిగా వారు ప్రజా సమస్యలను దృష్టి తీసుకొస్తున్న సందర్భం లోపల వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కానీ జగదీష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీరందరూ కూడా ఇవాళ తెలంగాణ యొక్క ప్రజల సమస్యల మీద ఎడతగినటువంటి ఒక పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ జగదీశ్వర్ రెడ్డి లాంటి నాయకత్వం కానీ జగదీశ్వర్ రెడ్డి లాంటి మంత్రి వచ్చింది కాబట్టి అలా ఉమ్మడి నల్గొండ జిల్లాల ఆనాడు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎంత ధాన్యాన్ని దిగుమతి చేసిందో ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా అంత ధాన్యాన్ని దిగుమతి చేసే స్థాయికి వచ్చింది. అది ఒక జగదీష్ రెడ్డి గారు కృషి అని చెప్పాలా. ఎందుకంటే కేసీఆర్ గారి చేతులు వాదులుగా ఉండి ఇవాళ తెలంగాణ లోపల ముఖ్యంగా
ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, తర్వాత హుజూర్నగర్ సంబంధించిన ఒక చివరి భూములు కావచ్చు, కోలాలకు సంబంధించిన చివరి భూములు కావచ్చు, ప్రతి ఎకరాలకు నీరు అందించి ఇవాళ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన ఒక పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీకు రక్తం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వడం. అత్యవసర సమయాల్లో స్పందిస్తూ విధి నిర్వహణలోనే కాకుండా విధులకు అవతల కూడా రోగుల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ రమ్య మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఒక గర్భిణీ స్త్రీకి సంబంధించిన బంధువుల నుండి డాక్టర్ రమ్యకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. అత్యవసర సమయాలలో స్పందిస్తూ విధి నిర్వహణలోనే కాకుండా విధులకు అవల కూడా రోగుల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ రమ్య మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఒక గర్భిణీ స్త్రీ సంబంధించిన బంధువుల నుండి డాక్టర్ రమ్యకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. పేషెంట్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె తక్షణమే స్పందించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసి పేషెంట్ ఆసుపత్రికి చేరుకునే లోపే డెలివరీకి కావలసిన అన్ని ఏర్పాట్లతో సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. వైద్యురాలితో పాటు సిబ్బంది సకాలంలో స్పందించడంతో తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు సదరు మహిళ 12 బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువు ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు వైద్యురాలు తెలిపారు. ఈ ప్రసవ ప్రక్రియలో నర్సింగ్ ఆఫీసర్ మానస, ఏఎన్ఎంలు లక్ష్మి, సుజాత మరియు ఆశా కార్యకర్త సుజాతలను పాల్గొని విజయవంతం చేశారు. విధులే కాకుండా అర్ధరాత్రి వేళలో కూడా రోగుల పిలుపునకు ఓపిగా స్పందించి ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రమ్యను, ఆమె బృందాన్ని స్థానిక ప్రజలు, రోగులు, బంధువులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు, అల్పాహార పంపిణీ, కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీశ్వరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో అన్నదానాలు, అల్పాహార పంపిణీ, కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవి జగదీష్ రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరిమాల అన్నపూర్ణ శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిలర్ హిందూ శ్రీ సూర్య, మండల మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయం కల్లెపల్లి మహేశ్వరి దశరథ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ నిర్వహించగా పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జగదీష్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. 60 ఫీట్ రోడ్లో బొలిశెట్టి మధు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా వార్డు ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 48వ వార్డు కూరగాయల మార్కెట్లో మార్కెట్ అధ్యక్షుడు కాల్రామ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాషా, యూసుఫ్, షరీఫ్, బొమ్మిడి అశోక్, శ్రీశైలం, అన్నపూర్ణమ్మ, జ్యోతి, కొండమ్మతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 20వ వార్డులో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కక్కిరేని నాగయ్య గౌడ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఫల్స్ వెంకన్న, శబరి, కక్కిరేని సత్యనారాయణ, రాపర్తి శ్రీను, మొహినుద్దీన్, రాపర్తి సైదులు, కక్కిరేని ఆనంద్, తండు పరశురాం, రాపర్తి రవి, పిల్లలమర్రి రాజు, రాపర్తి రాము, బంటు సైదులు, ఇండ్ల సురేష్, బైరు సాయి, రాపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీతో పాటు 9వ వార్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగదీశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం. లాంగ్ లివ్ లాంగ్ లివ్ జగదీశ్వర లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ జగదీశ్వర లాంగ్ లివ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేటీ రామారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. లాంగ్ లివ్ లాంగ్ లివ్ జగదీశ్వర లాంగ్ లివ్, జగదీష్ అన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ జగదీశ్వర లాంగ్ లివ్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ జగదీశ్వర లాంగ్ లివ్. జై తెలంగాణ. జై తెలంగాణ. మూడే ఉంది కానీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగానే జగదీశ్వర నాయకత్వం. మీకే తినిపియని ఆగు హ్యాపీ బర్త్డే టు యు. నేను తినిపిస్తా ఉన్నాను మీకు. పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ దూరం ఉన్న వాళ్ళు చేతులు ఇంకా చూపియండి, ఇంకా చూపియండి. దూరం ఉన్న వాళ్ళు చెయ్యి ఇట్లా పెట్టండి, ప్రతి వైపు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సారే ఉంటాయి ఇంకా సారే డియర్ జగదీష్ అన్న హ్యాపీ బర్త్డే. 14 సంవత్సరాల తెలంగాణ నిరుద్యోగంలో కేసీఆర్ వెన్నంటి ఉండి కేసీఆర్కు కురిపితంగా ఉండి 9.5 సంవత్సరాలు మన మండలాన్ని నియోజకవర్గాన్ని అగ్రగామిగా అభివృద్ధి చేసిన ప్రదాత మండలానికి కాళేశ్వర నీళ్ళని 450 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చి రైతుల్ని సస్యశ్యామలం భూములని సస్యశ్యామలం చేసి రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూసిన ప్రదాత మన జగదీష్ అన్న పుట్టినరోజుకు మన మండల రైతాంగం తరఫున ప్రజల తరఫున అన్ని గ్రామాల గ్రామశాఖల తరఫున మండల పార్టీ తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. మంచిగా అవకూడదు ఇటు ఈరోజు మన ప్రియతమ నాయకులు సూర్యాపేట అభివృద్ధి ప్రదాత శ్రీ గుంతకళ్ళ జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాళ్ళగడ్డలో అంగరంగ వైభవంగా వారి కేక్ కట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సూర్యాపేటకు మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత ఈ సూర్యాపేట ఎంతో చిత్ర వ్యవస్థలో ఉన్న సూర్యాపేటని ఒక బంగారు గడ్డగా మార్చి ఈ సూర్యాపేటలో మా తాళ్ళగడ్డ పరిస్థితి చూస్తే ఒకప్పుడు లైట్లు లేక నల్లాలు లేక వీధి దీపాలు లేక గుంతలమయమైన రోడ్లలో ఉండే పరిస్థితి. ఈరోజు మా సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజీని, ఒక ఎస్పీ ఆఫీస్ని, మాకు ఒక ట్యాంకు బండిని, అదే రకంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, అనేక రకాలుగా ఒక తాళ్ళగడ్డను బంగారుమయంగా కాకుండా సూర్యాపేటనే కాకుండా తాళ్ళగడ్డనే కాకుండా సూర్యాపేట నలుదిక్కులా కూడా అభివృద్ధి పరంగా నడిపించిండు. అదేవిధంగా రైతులకు కూడా 24 గంటల విద్యుత్తు, మరి రైతులకు కూడా బంగారు పంటలు పండడానికి మూసి ద్వారా కానీ కాళేశ్వరం ద్వారా కానీ నీళ్లు తీసుకొచ్చి ఈ యొక్క సూర్యాపేటని అభివృద్ధి పదంలో నడిపిన జగదీష్ రెడ్డి గారికి మరోసారి వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండి ఈ సూర్యాపేటని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే
సూర్యాపేట ప్రజల తరపున నా తరపున హ్యాపీ బర్త్డే. హెడ్లైన్స్ మరోసారి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడదకు చెక్ పెట్టిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోగుదాల పావని రమేష్ గౌడ్. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వెల్లడి. మోస్ట్ వాంటెడ్ శ్రీకాంత్ ముఠా గుట్టురట్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు 40 చోరీ కేసుల ఛేదన, 53 లక్షల ఆస్తి స్వాధీనం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు గుంటగంట్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. సూర్యాపేట కాంగ్రెస్ లో ఇన్ఛార్జ్ పదవికి త్రిముఖ పోటీ, పటేల్, సర్వోత్తం రెడ్డి, వేణారెడ్డిల మధ్య ఆసక్తికర సమీకరణలు. మరిగూడ బైపాస్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, అరెస్టైన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి. నాంపల్లి చేనేత సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. జగ్ని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రా విన్నర్లకు బహుమతులు అందజేసిన ఆర్డీఓ అశోక్ రెడ్డి. హుజూర్ నగర్లో ఘనంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అర్ధరాత్రి పిలుపు, తెల్లవారేసరికి 12 బిడ్డ జననం. ఆత్మకూరు పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ రమ్యకు ప్రశంసల జల్లు. ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.